నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం డిఆర్ఎస్ రేషియోస్ టెస్ట్ ఇవాళతో ముగించేద్దాం మ్యాక్సిమం లెక్కలు. నెక్స్ట్ రేపటి నుంచి కొత్త టెస్ట్ పడింది, ఇంకా ఎంత అయిపోయింది లాస్ట్ టెస్ట్ లిబ్నిట్జ్ టెస్ట్. రేపు సిలబస్ ప్రకారం ఇక్కడతో అయింది, కానీ టెస్ట్లు ఉన్నాయి, తర్వాత చూసుకుందాము. నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం మనం తర్వాత. ఇది ఇవాళతో లెక్కలు చేద్దాము. రండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టార్ పెట్టుకోండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ టెస్ట్ ఫర్ ది convergence of summation 2 power n minus 2 by 2 power n plus 1 into x power n, where x greater than 0. Test for the convergence. సో లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. సో ఏమి ఇచ్చారమ్మా? గివెన్ సిరీస్. సో ఇచ్చిన సిరీస్ ఏంటి? సಮೇషన్ 2 power n minus 2 by 2 power n plus 1 into x power n అని ఇచ్చారా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని un అనుకోండి. లెట్ un is equals to 2 power n minus 2 by 2 power n plus 1 greater than 0. This is series of into x power n into x power n greater than 0. This is series of positive terms. Okay. Now ఇప్పుడు ఏం కట్టాలంటే un plus 1 ఫైండ్ చేయాలి. un plus 1 is equals to 2 power n plus 1 minus 2 by 2 power n plus 1 plus 1 into x power n plus 1. n బదులు n plus 1 రాయడమే, అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? un plus 1 by un ఫైండ్ చేయాలి, అవునమ్మా? సో ఇక్కడ మనం డిఆర్ఎంఎస్ రేషియోస్ టెస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి un plus 1 by un ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? un plus 1 ఎంత? 2 power n plus 1 minus 2 by 2 power n plus 1 plus 1 by 2 power n minus 2 by 2 power n plus 1. Okay, that is equals to, so ఇక్కడ ఏమొస్తుంది? 2 power n plus 1 minus 2 by 2 power n plus 1 plus 1 into ఇది రివర్స్ అవుతుంది 2 power n plus 1 by 2 power n minus 2. అర్థమైంది? ఏం రాసాను? జస్ట్ un plus 1 by un చేసాము. సో 2 power n plus 1 minus 2 by 2 power n plus 1 plus 1 into ఇది రివర్స్ రాయాలి 2 power n plus 1 by 2 power n minus 2 రాసుకోండి. అన్నమాట. సరేమా? ఇంటూ ఇక్కడ x పవర్ n ప్లస్ 1 కదా, ఇది ఇంటూ x పవర్ n ప్లస్ 1 ఉంది కదా, ఇది ఇంటూ x పవర్ n, అవునామా? సో ఇది x పవర్ n ప్లస్ 1 బై x పవర్ n, అది కూడా రాయాలి పక్కన. సో నెక్స్ట్ స్టెప్ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2 పవర్ nతో డివైడ్ చేద్దాము. ఇప్పుడు ఏమొస్తుందంటే 2 పవర్ n ప్లస్ 1 ఏం రాయొచ్చు? 2 పవర్ n ఇంటూ 2 అని రాయొచ్చు. మైనస్ 2 బై 2 పవర్ nతో డివైడ్ చేద్దాం బై, అక్కడ కూడా అంతే 2 పవర్ n ఇంటూ 2 ప్లస్ 1 బై 2 పవర్ n ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n బై 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n ఇంటూ x పవర్ n ప్లస్ 1 ఏం రాయొచ్చు? x పవర్ n ఇంటూ x పవర్ 1 అని రాయొచ్చు బై x పవర్ 1. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 పవర్ n రెండింటికి చెందుతుంది. సో 2 పవర్ n 2 పవర్ n క్యాన్సిల్, 2 మైనస్ 2 బై 2 పవర్ n బై ఇక్కడ 2 పవర్ n 2 పవర్ n క్యాన్సిల్, 2 ప్లస్ 1 బై 2 పవర్ n ఇంటూ ఇక్కడ కూడా అంతే 2 పవర్ n 2 పవర్ n క్యాన్సిల్, 1 ప్లస్ 1 బై 2 పవర్ n బై 2 పవర్ n 2 పవర్ n క్యాన్సిల్, 1 బై 2 బై 2 పవర్ n ఇంటూ x పవర్ n క్యాన్సిల్ x. ఏం అర్థమైంది? ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ un plus 1 by un is equals to limit n tends to infinity 1 by 2 power n 0
1/2 పవర్ n 0, 1/2 పవర్ n 0, 1/2/2 పవర్ n 0. సో ఇవన్నీ జీరోలు ఏమిటి 2/2 అంటే 1 ఇంటూ 1/1 1 ఇంటూ ఎక్స్. సో ఏమి మిగులుతుంది 2/2 ఇంటూ 1/1 ఇంటూ ఎక్స్. లిమిట్ ఫైండ్ చేసినప్పుడు యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n0, 1/2 పవర్ n 0 ఇవన్నీ జీరోలు అయిపోతాయి. సో 2 క్యాన్సిల్, ఆన్సర్ అవుతుంది ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ కనుక లెస్ దెన్ 1 అయితే ఒక కండిషను, గ్రేటర్ దెన్ 1 అయితే ఒక కండిషను, ఈక్వల్ టు 1 అయితే ఒక కండిషన్. 3 కండిషన్లు అక్కడ దాకా రాసుకోండి. ఏమైనా అర్థమవుతుందా? యూఎన్ అనుకున్నాము, UN+1 ఫైండ్ చేసాము, UN+1/UN చేసాము, తర్వాత 2 పవర్ అంతా డివైడ్ చేసాము, అప్పుడు లిమిట్ ఫైండ్ చేసాము, ఆఖరికి ఆన్సర్ ఎక్స్ వచ్చింది. అంతే, అది దగ్గర రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పేది నేను, స్టార్ పెట్టుకోండి. రాసారా? నెక్స్ట్ స్టెప్లో సో ఆన్సర్ ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చింది. కేస్ 1. కేస్ 1లో ఈ ఎక్స్ లెస్ దెన్ 1, ఎక్స్ కనుక లెస్ దెన్ 1 వచ్చే కండిషన్ ఏంటి? బై రూట్ టెస్ట్, రూట్ రేషియో కాదు, బై రేషియో టెస్ట్ ఎల్ లెస్ దెన్ 1 కండిషన్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్, సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. కేస్ 2, కేస్ 2లో మనకి బై ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 బై రేషియో టెస్ట్, బై రేషియో టెస్ట్. సో రేషియో టెస్ట్ ప్రకారం సిగ్మా యూఎన్ డైవర్జెంట్, అంతే కదా? రేషియో టెస్ట్ ప్రకారం ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇక్కడ మనం రాయాలి, అక్కడ దగ్గర రాసుకోండి. కేస్ 3 రాయాలి, ఎక్స్ ఈక్వల్ టు 1కి. అర్థమవుతుందా? ఎల్ లెస్ దెన్ 1 ఒక కండిషను, ఎల్ గ్రేటర్ దెన్ 1 ఒక కండిషను, ఎల్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1కి. కేస్ 3 బోర్డు చూడండి, కేస్ 3. సో కేస్ 3 ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, సారీ ఎక్స్ కదా ఇక్కడ, ఎక్స్ వాల్యూ 1 దగ్గర. సో యూఎన్ ఎంతమా? యూఎన్ ఈక్వల్ టు ఏం చెప్పండి? 2 పవర్ n మైనస్ 1/2 పవర్ n+1 ఇంటూ ఎక్స్ పవర్ n. ఇదేనా యూఎన్? అంతే. 2 పవర్ n మైనస్ 2/2 పవర్ n+1 ఇంటూ ఎక్స్ పవర్ n. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 తీసుకోండి, అంటే ఇక్కడ 1 రాయండి. అప్పుడు యూఎన్ ఏమవుతుంది? 2 పవర్ n మైనస్ 2/2 పవర్ n+1. ఎక్స్ వాల్యూ 1 కాబట్టి రాయట్లేదు. సో ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేయాలి. డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ చేసింది. లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ 2 పవర్ n మైనస్ 2/2 పవర్ n+1. మొత్తాన్ని ఇందాకట్లాగా 2 పవర్ nతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి మొత్తం. అప్పుడు ఏమొస్తుందమ్మా? లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n మైనస్ 2/2 పవర్ n/2 పవర్ n+1/2 పవర్ n. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n/2 పవర్ n 1 మైనస్ 2/2 పవర్ n by 2 power n by 2 power n 1 plus 1 by 2 power n. చూడండి ఇక్కడ లిమిట్ n tends to infinity 1 by 2 power n 0, 1 by 2 power n 0. సో ఆన్సర్ ఎంత? 1 నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ un వాల్యూ 0 రాలేదు కాబట్టి బై nth టర్మ్ టెస్ట్ స్టార్టింగ్ ఇదే చేసాం మనం. బై nth టర్మ్ టెస్ట్ సో nth టర్మ్ టెస్ట్ ప్రకారం ఏంటి? సిగ్మా un కన్వర్జెంట్, సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. అర్థమైందా? రాస్తాం. లిమిట్ యూఎన్ కానీ 0 అవ్వకపోతే బై ఎంత టర్మ్ టెస్ట్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్. స్టార్టింగ్ ఇది చెప్పాను, డైవర్జెంట్ కండిషన్. లిమిట్ యూఎన్ కనుక 0 కాకపోతే డైవర్జెంట్ అవుతుంది. రాసారా? ఏమైనా అర్థమైంది చేస్తాము. నెక్స్ట్ సమ్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, test for the convergence of 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 summation x power n by x power n plus a power n x greater than 0 a greater than 0. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, లాస్ట్ ఇయర్ అడిగారు, స్టార్ పెట్టుకోండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ x power n by x power n plus a power n. బోర్డు చూడండి మా వినంగా. సో ఏం ఇచ్చారు, గివెన్ సిరీస్. సో ఇచ్చిన సిరీస్ ఏంటి, సమేషన్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. ఇక్కడ పవర్లో ఎన్ ఉంది కదా, మనం ఎంత టెస్ట్ యూజ్ చేసి ఇది రాదు, ఎందుకంటే ఇక్కడ పవర్ ఎన్ క్యాన్సిల్ అవ్వదు. ఎక్కడైతే పవర్ ఎన్ క్యాన్సిల్ అవుతుందో అప్పుడు మనం ఎంత టెస్ట్ యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ పవర్ ఎన్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఎంత టెస్ట్ దీనికి యూజ్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ యూఎన్ అనుకోవాలి. యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎన్. సో దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇది దేనికైనా కామన్గా రాసాను. దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని రాయాలి. సో ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇప్పుడు మనం యూఎన్ ప్లస్ 1 ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి చేస్తానండి, ఎక్స్ ఉంది, ఏ ఉంది, కాబట్టి ఇక్కడ 3 కండిషన్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఎక్స్ లెస్ దెన్ ఏ దగ్గర, సెకండ్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర, థర్డ్ కండిషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ దగ్గర. 3 కండిషన్ తీసుకోవాలి. కేస్ 1లో మనం ఏం చేయాలంటే సపోజ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ తీసుకోండి. అంటే ఎక్స్ లెస్ దెన్ ఏ తీసుకోండి. ఈ రెండు ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి 0 ముందు రాశాను. ఎక్స్ వాల్యూ ఏ కంటే చిన్న తీసుకున్నాం. మొత్తాన్ని ఎక్స్తో భాగిస్తే మొత్తాన్ని ఏతో భాగించండి, అప్పుడు ఏమొస్తుంది, 0 లెస్ దెన్ ఎక్స్ బై ఏ లెస్ దెన్ 1. 0 లెస్ దెన్ ఎక్స్ బై ఏ లెస్ దెన్ 1. సో అప్పుడు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఏ హోల్ పవర్ n వాల్యూ 0. ఫార్ములా లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఏ హోల్ పవర్ n వాల్యూ ఇది 0కి 1కి మధ్యన ఉంది. ఇది జామెట్రిక్ సిరీస్ కాబట్టి దిస్ ఈజ్ 0. ఓకేనా, రాసుకో. సో జామెట్రిక్ సిరీస్ అని కాదు, 0 ఫార్ములా అన్నమాట. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఏ హోల్ పవర్ n వాల్యూ 0. సో ఇప్పుడు మనం ఇచ్చేద్దాం ఈ సమ్. ఎక్స్ లెస్ దెన్ ఏ దగ్గర ఎక్స్ బై ఏ 0కి 1కి మధ్యన ఉంది. సో దీని యొక్క లిమిట్ ఎస్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఏ హోల్ పవర్ n 0 దగ్గరలో ఉంటుందని అర్థం. సో ఇప్పుడు మనం చేద్దాము యూఎన్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. సో యూఎన్ ప్లస్ 1 ఫైండ్ చేద్దాం. యూఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 3 కండిషన్ తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఎక్స్ లెస్ దెన్ ఏ, ఇగో ఎక్స్ లెస్ దెన్ ఏ. సెకండ్ కండిషన్ తర్వాత చేద్దాం, ఫస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఆల్వేస్ పాజిటివ్ 0కి 1కి మధ్య ఎక్స్ బై ఏ ఉంది. దీనికి లిమిట్ కట్టామనుకోండి ఎక్స్ బై హోల్ పవర్ ఎన్కి, అప్పుడు ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇప్పుడు యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, లాస్ట్ టైం అడిగారు, అది స్టార్ పెట్టుకోండి. సో ఇప్పుడు యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఫైండ్ చేయాలి. యూఎన్ ప్లస్ 1 ఎంత, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. అర్థమైందా? సో ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్. అర్థమైంది రాసాను. సో చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1ని ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ అని రాయండి. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై
ఎక్స్ పవర్ ఎన్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి కాబట్టి ఇంకా ఎక్స్ పవర్ ఎన్ ఉండదు. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1. అర్థమైంది వెళ్ళాసాను. సో ఏం చేసాం ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 నీ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఎన్ని మిగులుతుంది? ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 అలా దగ్గర అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో ఇదంతా ఎక్స్ రాస్తాం ఏకి. సార్ ఏమండి చూడండి, ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఏ పవర్ ఎన్ కామన్ తీసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా? ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఎన్ కామన్ తీస్తాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఏ పవర్ ఎన్ కామన్ తీసింది. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ఉంటుంది బై ఇక్కడ కూడా అంతే. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1ని ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. ఏ పవర్ ఎన్ ప్లస్ 1ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏ పవర్ ఎన్ కామన్ తీయండి. ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎక్స్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇంటూ ఎక్స్ అవుతుంది కదా ఇక్కడ ప్లస్ ఏ. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏ పవర్ ఎన్ క్యాన్సిల్. సో ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఇక్కడ ఏముంది? ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. అర్థమైందా? ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేయాలి. అర్థమైందా? సో లిమిట్ un ప్లస్ 1 బై un. సో అర్థమైందా? ఇక్కడ రాయండి. సో లిమిట్ ఫైండ్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ స్టార్టింగ్లో చెప్పిన ఫార్ములా ఎక్స్ బై హోల్ పవర్ ఎన్ 0, ఎక్స్ బై హోల్ పవర్ ఎన్ 0. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ 1. ఇది ఇక్కడ ఎక్స్ ఉంటుంది. సో ఈ 0 అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై ఈ 0 ఇది ఏ ఎక్స్ బై ఏ. సో ఎక్స్ బై ఏ వాల్యూ స్టార్టింగ్లో 0 లెస్ దాన్ ఎక్స్ బై ఏ లెస్ దాన్ 1 కదా. అంటే ఎక్స్ బై ఏ వాల్యూ లెస్ దాన్ 1. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un వాల్యూ లెస్ దాన్ 1. కాబట్టి సిగ్మా un కన్వర్జెంట్. ఇది అర్థమైంది ఎలా సార్? జాగ్రత్త చూడండి. లిమిట్ ఫైండ్ చేసినప్పుడు యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై ఏ పవర్ n వాల్యూ 0. అంటే ఈ వాల్యూ 0 అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ డినామినేటర్ ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో మొత్తం 0. సో ఇక్కడ ఏ మిగులుతుంది. సో ఎక్స్ బై ఏ స్టార్టింగ్లో మీకు 0 లెస్ దెన్ ఎక్స్ బై ఏ లెస్ దెన్ 1 అన్నాం కాబట్టి ఎక్స్ బై ఏ వాల్యూ 1 కంటే తక్కువ. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ రాసుకోండి. నా దగ్గర లేదు. Therefore, by ratio test sigma un convergent. By ratio test sigma un convergent. అర్థమైందమ్మా? రాసుకోండి. అదే కేస్ 1. కేస్ 1లో ఎక్స్ లెస్ దెన్ ఏ తీసుకోండి. కేస్ 2లో ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుందాం. రఫ్ చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు కేస్ 2. సో కేస్ 2లో ఫర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ సమానం అయినప్పుడు యూఎన్ ఎంత? యూఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ కదా యూఎన్.
ఎక్స్ బదులు ఏ రాయండి, అప్పుడు ఏమొస్తుంది ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ 2 ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎన్ క్యాన్సిల్ 1/2. అర్థమైందా? సో ఇప్పుడు యూఎన్ కూడా ఎంత వచ్చిందమ్మా, యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/2. సో సిగ్మా యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా 1/2. మరి ఏంటి సిగ్మా 1/2 అవునమ్మా. సో ఇది ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది. సిగ్మా కాదు, లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ 1/2. లిమిట్ 1/2 ఎంత 1/2 నాట్ ఈక్వల్ టు 0 బై n టర్మ్ టెస్ట్ బై nth టర్మ్ టెస్ట్ ఏమవుతుంది సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అవుతుంది. ఎందుకంటే లిమిట్ 0 రావలేదు కాబట్టి x ఈక్వల్ టు ఏ దగ్గర డైవర్జెంట్, x లెస్ దాన్ ఏ దగ్గర కన్వర్జెంట్. అర్థమైందా? ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర. నెక్స్ట్ కేస్ 3లో, సో కేస్ 3లో మనం ఏమని తీసుకోవాలంటే కేస్ 3లో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ తీసుకోవాలి. కేస్ 1లో మనం ఎక్స్ లెస్ దెన్ ఏ తీసుకున్నాము, కేస్ 2లో ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాము, కేస్ 3లో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ తీసుకున్నాము. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ ఆల్వేస్ పాజిటివ్ కదా ఇలా నేను. సో ఏం రాయొచ్చు 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ ఎక్స్ అని రాయొచ్చు. దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది ఏ లెస్ దెన్ ఎక్స్ అవుతుంది. అంతేనా? ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అంటే రివర్స్ చేస్తే ఏ లెస్ దెన్ ఎక్స్. 0 కంటే పెద్దదే కదా నేను. సో 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ ఎక్స్. మొత్తాన్ని ఎక్స్తో డివైడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది 0 లెస్ దెన్ ఏ బై ఎక్స్ లెస్ దెన్ 1. మొత్తాన్ని ఎక్స్తో డివైడ్ చేస్తాం 0 లెస్ దెన్ ఏ బై ఎక్స్ లెస్ దెన్ 1. అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఫార్ములా ఏ బై ఎక్స్ హోల్ పవర్ n వాల్యూ 0. సో ఇక్కడ 0కి మనకి మధ్య ఏ బై ఎక్స్ ఉంది కాబట్టి ఏ బై ఎక్స్ మనం లిమిట్ ఫైండ్ చేస్తే 0 వస్తుంది ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే కేస్ 1 చేసినట్టు చేయాలి. సో లిమిట్ యూఎన్ కేస్ 1 చేసినట్టు అక్కడ డైరెక్ట్గా చేసేద్దాము. యూఎన్ ఈక్వల్ ఏంటి ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. అవునమ్మా? సో డైరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీసింది. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్. అది మీరు ఏం రాయొచ్చు ఏ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ రాయొచ్చు. ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతాయి. సో యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఏ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇప్పుడు దీనికి మనం లిమిట్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ 1/1 ప్లస్ ఏ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. సో దీని వాల్యూ 0 ఇప్పుడు తీసుకున్నాము, దీని వాల్యూ 0. సో మొత్తం వాల్యూ 1/1 ప్లస్ 0 అంటే 1 నాట్ ఈక్వల్ టు 0. సో లిమిట్ వాల్యూ 0 కాదు కాబట్టి బై nth టర్మ్ టెస్ట్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 లెక్కలు, ఇప్పుడు మీకు 2 సమ్స్ చెప్పాను. ఈ 2 సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? therefore conclusion ఏమైనా దీనికి therefore by nth term test sigma un divergent. అర్థమైందమ్మా? సో ఇలా మనం చేయాలి. 3 కేసెస్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర, ఎక్స్ లెస్ దెన్ ఏకి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఏకి చేయాలి. ఓకేనా? ఓకే, మీకు ఆఫ్టర్నూన్ కూడా క్లాస్ చెప్పేస్తాను. ఇవాళ నుంచి 2 డేస్ క్లాసులు. సో మీకు ఇవాళతోటి పూర్తిగా డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్ మీద పూర్తిగా సమ్స్ అయిపోతాయి. రేపు మనం లిబ్నించి టెస్ట్,
వాటి సమ్స్ చేసేద్దాము, అక్కడతోటి ఈ యూనిట్ అయిపోతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ మనం ఏదో ఒక యూనిట్ మొదలెడదాం. థ్యాంక్ యూ.